గుడ్ ఈవినింగ్ టు ఆల్. పిల్లలు చెప్పండి రా, గట్టిగా అరవండి రా, గట్టిగా అరవాలి పిల్లలు, గట్టిగా అరవాలి. సో అందరికీ నమస్కారం. సో నేను మీకు తెలిసే ఉంటుంది, నా పేరు డాక్టర్ హరిప్రసాద్, చిన్నపిల్లల సర్జన్. సో దానికంటే కూడా ఎక్కువగా పాపులర్ అయింది వీళ్ళందరికీ ప్రశు వాళ్ళ ఫాదర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ముఖ్యంగా పిల్లలకి ప్రశు అనేవాడు ఒక డ్రీమ్ బాయ్. సో వాడికి ఫాదర్గా నేను ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. అంటే నా ఛానల్ నాకుంది. సో నా ఛానల్లో ఉన్నా కూడా నేను పిల్లలకి ఎక్కువ లేదనమాట, మొత్తం అడల్ట్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను, బట్ పిల్లలకి వాడి ద్వారా కనెక్ట్ అయ్యాను. సో వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అంటే అబాకస్ ఇట్లాంటివన్నీ కూడా ఎర్లీ ఏజ్లో యాజ్ ఏ పీడియాట్రిక్ సర్జన్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి మేము ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా చదువుతూ ఉంటాం. సో పిల్లలకి ఫస్ట్ 4 years గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్, ఫస్ట్ 4 years గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్. సో ఆ టైంలో మనం నేర్పించే బిహేవియర్, మనం నేర్పించే మెథడాలజీస్ ఏవైనా కానీ, థింకింగ్ ప్యాటర్న్ కావచ్చు, పేరెంట్స్ని చూసి చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో ఆ టైంలో మీరు వీళ్ళకి చూపించేదాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు అనమాట. సో పిల్లల ముందర ఫస్ట్ 4 years ఎక్కువగా కోపడుతూ ఉంటే వాళ్ళకి తెలియకుండా కోపం కానీ భయం కానీ ఏదో ఒకటి వస్తుంది. భయపడేవాడైతే ఎక్కువగా భయపడుతూ ఉంటాడు, కోపడేవాడైతే ఎక్కువగా అగ్రెసివ్గా తయారవుతాడు ఆ టైంలో. సో ఫస్ట్ 4 years, తర్వాత 4 to 11 years సెకండ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో పిల్లల లెర్నింగ్ కర్వ్ ఫస్ట్ 4 years ఉన్నంత ఉండదు, తగ్గుతుంది కొద్దిగా. సో తగ్గడం అంటే 0 కాదు, ఒక 100% ఉండేది 90% పడుతుంది. సో ఆ టైంలో కూడా లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా మనం పిల్లలకు అడాప్ట్ చేయొచ్చు అనమాట. సో 11 years నుంచి యూజువల్గా చాలా తగ్గిపోతుంది. సో అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి మనం డెవలప్మెంట్ చాలా, లెర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు. సో పిల్లలకు ఉన్నంత గ్రాస్పింగ్ మన అందరికీ ఉండదు. సో పెద్దవాళ్ళ కొద్దీ మన మెమరీ ఇవన్నీ కూడా కొద్దిగా స్లో అవుతాయి, గ్రాస్పింగ్ చాలా చాలా స్లో అవుతుంది. అందువల్ల పిల్లలకి అందరికీ కూడా ఎర్లీ ఏజెస్లో యాజ్ ఎ మెడిటేషన్ ట్రైనర్, నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ అని నేను మెడిటేషన్ కూడా ట్రైన్ చేస్తున్నా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేను బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనమాట ఇక్కడ అనంతపూర్కి. సో ఇప్పుడు మన పిల్లల బ్రెయిన్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో బ్రెయిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ స్ట్రక్చర్ దట్ నేచర్ ఎవాల్వ్డ్. సో బాడీలో అన్ని ఆర్గాన్స్ ఉంటాయి, కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, బోన్స్ ఉంటాయి. బట్ బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో అక్కడ కూర్చున్న పిల్లలకి, మనకు అందరికీ కూడా బ్రెయిన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గాన్. అదేం చేస్తుంటుందంటే ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తూ నిత్యం మన చుట్టూ జరిగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఒక్కటే కాదు, ఫిజికల్ వైబ్రేషన్స్ ఒక్కటే కాదు, మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే అతి సూక్ష్మమైన డివైన్ వైబ్రేషన్స్ని కూడా అది ఎప్పటికప్పుడు పికప్ చేస్తూ ఉంటుంది. సో పిల్లలని కొద్ది సాత్వికంగా తయారు చేసే వాళ్ళకు దాని స్పీడ్ అలాగే మెయింటైన్ అవుతుంది. పిల్లల్ని కొద్ది కోర్స్గా, రఫ్గా మెయింటైన్ చేసే ఎన్విరాన్మెంట్స్లో వాళ్ళ బ్రెయిన్ స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒక సూపర్ కంప్యూటర్, యు ఆర్ ఆల్ డీలింగ్ విత్ వన్ సూపర్ కంప్యూటర్. సో ఆ సూపర్ కంప్యూటర్ మనకు మనిషిలాగా ఉంటుంది కానీ, బట్ దట్ ఈస్ ఎ సూపర్ కంప్యూటర్ ఆఫ్ దేర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ వచ్చేసి వాళ్ళ సూపర్ కంప్యూటర్. సో దాంట్లోకి మనం చేసే ప్రతిదీ రికార్డ్ అవుతుంటుంది. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది, వీడియోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది, సౌండ్ మెమరీ ఉంటుంది, టచ్ మెమరీ ఉంటుంది, అండ్ ఆల్సో ఇది ఎంతటికీ కూడా అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ ఎ బాయ్ కమింగ్ ఫ్రమ్ అదర్ వరల్డ్. సో మన పిల్లలు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. సో ఒక డివైన్ అంటే ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మన పిల్లలు మన కడుపున పుట్టినట్టు జస్ట్ సింపుల్గా ఇక్కడి నుంచి జనరేట్ అయినట్టు ఉంటుంది. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్. దేర్ ఆర్ హయ్యర్ పవర్స్ వాళ్ళు. సో చాలా హయ్యర్ పవర్స్, చాలా టెండెన్సీస్తో ఉంటారనమాట. సో అభిమన్యుడి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సో కడుపులో ఉన్నట్టుగానే మదర్ మాట్లాడిన పద్మవ్యూహం అనే దాన్ని ఓపెన్ చేయడం అనేది, మాట్లాడిన దానికి ఆయన అందులోకి ఎంటర్ అవ్వడం నేర్చుకోగలిగాడు. అంత డీప్ సెన్సిటివిటీ ఆ బ్రెయిన్స్కి అంతా కూడా ఉంటుందన్నమాట. సో పిల్లలని చాలా టెండర్గా, చాలా మెథాడికల్గా పెంచాలి ఫస్ట్ 4 years. సో ముఖ్యంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్, వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, ఆటలు ఆడేది కావచ్చు, చెస్ కాంపిటీషన్స్ కావచ్చు, మైండ్ గేమ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి లేటర్ ఏజ్ గ్రూప్లో, లేటర్ ఏజ్ అంటే 15-16 సంవత్సరాల తర్వాత వీళ్ళ తెలివి మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో యువర్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సో ఆల్ ఆఫ్ యూ. ఇంతమంది ఇక్కడ ఉన్నారని కూడా నాకు తెలీదు, రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటా కానీ తెలియదు అనమాట. సో ఇంతమంది మోటివ్ అయినారు, ఇంతమంది యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఈ పిల్లల మీద అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. డెఫినెట్గా 15 సంవత్సరాల తర్వాత మీకు ఈ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో పిల్లల్ని చాలా తక్కువగా అరవడం, వాళ్ళ ముందర చాలా తక్కువ ఎమోషనల్గా ఉండడం, వాళ్ళ మీద మన ఫోర్స్ ఉంటుంది అనమాట. కొంతమంది నువ్వు డాక్టరే కావాలని
లేదంటే చదవలేదు చెప్పి టార్చర్ పెడతా ఉంటాం. యాక్చువల్గా పేరెంట్స్ అందరిలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈ గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంక పిల్లల మీద ప్రెషర్ మెంటల్గా పెంచేస్తాను మనం. సో పక్కన చూసి ఇప్పుడు ఐఏఎస్ కొట్టాలంటే వాడు అట్లా కూర్చొని చూస్తూ ఉంటాడు. సో ఆ ప్రెషర్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసే పెద్ద పెద్ద హర్డిల్స్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా. అందువల్ల మీరు ఇంత మోటివ్గా తీసుకొని మీ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ నేర్పిస్తున్నందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలకి ఇట్లాంటి మెమరీ గేమ్స్, ఇట్లాంటి బ్రెయిన్ గేమ్స్ అన్ని నేర్పిద్దాం. సో మాది కూడా బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ ఒకసారి మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను. సో బ్రైటర్ మైండ్స్ అంటే చెప్పాను కదా, బ్రెయిన్ ఈజ్ ఎ సూపర్ పవర్ స్ట్రక్చర్. మనం అనుకున్నట్టు అది జస్ట్ చూసింది వినింది మాత్రమే పర్సీవ్ చేస్తుంది అనుకుంటాం, బట్ దట్ క్యాన్ పర్సీవ్ ఎనర్జీ ఆల్సో. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అని నెట్లో కొట్టి చూడండి పేరెంట్స్ అందరూ. మీ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు ఎంత డిఫరెంట్ కెపాసిటీస్ అలవాటు చేసుకుంటారు అవన్నీ కూడా తెలుస్తాయన్నమాట. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి ఇస్తూ భవిష్యత్ తరాల కంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు 2025. సో ఈ పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు. సో 2050కి వీళ్ళందరూ కూడా మేజర్ అడల్ట్స్ అవుతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సాఫ్ట్వేర్లోనో ఎక్కడో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉండరు, చాలా డిఫరెంట్ పొజిషన్స్లో చాలా పెద్దగా ఉంటారు వీళ్ళంతా. సో అట్లా తీర్చిదిద్దగలిగితే మీరు ఇంత కృషి చేస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు అన్నమాట. సో భావితరానికి భవిష్యత్ తరానికి భారతదేశానికి మీరందరూ కూడా పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నట్టు. నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ గివింగ్ ఏ వెరీ గ్రేట్ గిఫ్ట్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ క్రియేషన్ ఆల్సో. సో ఇవన్నీ కూడా సో ఇట్లాంటి వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, అబాకస్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో అబాకస్ అనేది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. మా పిల్లోడితో పాటు నేను కూడా చేసేవాడిని. సో మనకు టైం ఉండక ప్రాక్టీస్ చేయట్లేదు కానీ బట్ ఐ లైక్ ఇట్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీ పిల్లల్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయండి అండ్ ఆల్సో బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. డోంట్ ఫోర్స్ యువర్ డ్రీమ్స్ అంటు దెమ్. ఎప్పుడు కూడా మన డ్రీమ్స్ అన్ని వాళ్ళ ముందర ఫోర్స్ చేయొద్దండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఏ పని మీద ఏ డెస్టినీ మీద వచ్చారో ఆ డెస్టినీ మీద వాళ్ళు కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం బీ ఫ్రెండ్లీ విత్ దెమ్, బీ ఏ వండర్ఫుల్ కేర్ టేకర్ అండ్ బీ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్ టు దెమ్. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడగలిగినప్పుడు వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది నీట్గా ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో పేరెంట్స్ అందరికీ కూడా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ట్రైనర్ నేను. సో ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా యూ విల్ అక్వైర్ ఏ డిఫరెంట్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ మీరు మీ పిల్లల చుట్టూ పెంచే కొద్దీ మీ పిల్లలలో చైతన్యం బాగా పెరుగుతుంది. అండ్ ఆల్సో మీ పిల్లల్లో వండర్ఫుల్ మెమరీ కెపాసిటీస్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, నైతిక మోరల్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా పేరెంట్స్గా మీరు అవి కూడా నేర్పించిన వాళ్ళు అవుతారు. సో హార్ట్ఫుల్నెస్ యాప్ అనేది మొబైల్లో వేసుకొని చూడొచ్చు మీరు. సో హార్ట్ఫుల్నెస్ యాప్ వేసుకొని మీరు మీ మొబైల్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అండ్ అందరూ బాగా చేశారా? ఏమేమి చేశారా? ఓకే. సో వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పేరెంట్స్ who participated in this program. Thank you. Thank you so much, sir.